10 నెలలు దేవుడు క్షేమంగా మనందరినీ కాచి కాపాడారు. హల్లెలూయా. మరి నవంబర్ నెల 1వ తారీఖు తెల్లవారుజామున 4 అవుతుంది. అరుణోదయ కూటమునకు వచ్చిన ప్రతి బిడ్డకు దేవాది దేవుని పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక, తన రెక్కల కింద భద్రపరచునుగాక, మనల్ని బలపరచునుగాక. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఎంత మంచి దేవుడు. ఈరోజు ప్రజలు ఒక మనిషి ఆ తట్టు తిరిగితే ఆ మనిషి పట్టించుకొని పరిస్థితుల్లో ప్రాధాయపడి కాళ్ళ మీద పడితే పట్టించుకొని పరిస్థితుల్లో అటువంటి ఆ దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు కూడా మన తట్టు తిరిగి ఉన్నారు ఆయన, కానీ మనము ఆయన తట్టు తిరగడం లేదు. ఏదో మనకు అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆ కొన్ని పరిస్థితుల్లోనే, కొన్ని దినాలలోనే, కొన్ని సమయాలలోనే ఆయన తట్టు తిరుగుతున్నాం. నిత్యము మనము ఆయన తట్టు తిరిగి ఉండడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, దినమెల్లా నా ప్రజల కోసం నేను చేతులు చాచుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడూ కూడా ఆయన మన తట్టు తిరిగే ఉంటూ ఉన్నారు, కానీ మన సొంత ఆలోచనతో, మన సొంత జ్ఞానముతో, మన యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తూ అప్పుడప్పుడు మాత్రమే ఆయన తట్టు తిరుగుతున్నాం. కానీ ఈ నెల దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటనంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. మనము స్థిరముగా ఉండాలి. ఒక్కసారి తిరిగేమయ్యానంటే, ఒక్కసారి ఐగుప్తుని విడిచేమయ్యానంటే, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నామయ్యానంటే మనము ఆయన తట్టు తిరిగి మాత్రమే మనము ప్రయాణము చేయాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం లేదని, ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని, రకరకాల పరిస్థితుల్లో ఆయా కాలాల్లో వారు అనేది ఏమిటంటే, మేము వెనకకి వెళ్ళిపోతాం, మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని అనేక సందర్భాల్లో మోషేతోనే కాదు, దేవాది దేవునితో కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఒక్కసారి నువ్వు ఆయన తట్టుకు తిరిగి స్థిరముగా ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను మీ తట్టు తిరిగే దేవుడును. హల్లెలూయా. అంటే తిరగడం అంటే ఏమిటయ్యానంటే 143వ దావీదు కీర్తన 6వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తట్టు తిరగడం అంటే ఏమిటి, ఏ విధముగా తిరగాలి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. అంటే ఆయన తట్టు తిరగడం ఏమిటంటే, అయ్యా నీ వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నీ వైపు నా చేతులు చాస్తూ ఉన్నాను, నా ప్రాణమును కూడా నీ వైపు నేను చాస్తూ ఉన్నాను. అంతేకాదు 141 వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. అంటే నా చేతులే కదయా, నా ప్రాణమే కదయా, నా కన్నులు కూడా నీ తట్టు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే కన్నులు చూస్తే సరిపోతుందా, ప్రాణం చూస్తే సరిపోతుందా, లేదా నీ 2 చేతులు ఎత్తితే సరిపోతుందా అంటే యోవేలు గ్రంథంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. యోవేలు గ్రంథము ఆయన తట్టు తిరగడం అంటే ఏమిటో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఏ విధముగా తిరగాలి ఆయన తట్టు అని మాట్లాడుతున్నారు.
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన తట్టు తిరగడం అంటే ఏమిటయ్యానంటే నీ రెండు చేతులే కాదు, నీ రెండు కొల్లే కాదు, నీ ప్రాణమే కాదు. ఆయన అంటూ ఉన్నారు సమస్తము కూడా. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మనసును కూడా, హృదయమును కూడా మనస్పూర్వకముగా ఆయన తట్టు నువ్వు తిరగాలి. ఏ విధముగా తిరగాలి అంటే ఉపవాసం ఉండాలి, దుఃఖిస్తూ, అంతేకాదు కన్నీళ్లు విడుస్తూ నీ హృదయంను చింపుకొని ఆయన వైపుకు తిరగాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన వైపుకు నువ్వు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. అంటే ఆయన వైపుకి ఏ విధముగా తిరగాలి అని అంటే ప్రార్థన ద్వారా మాత్రమే తిరగాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ నీ వస్త్రములు కాక నీ హృదయమును చింపుకొని పశ్చాత్తాపపడి మనసును మార్చుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన వైపుకు తిరిగితే ఆయన మన వైపుకు తిరిగే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము తిరుగుతున్నాము, అప్పుడప్పుడు మరలా తిరుగుతున్నాము, అప్పుడప్పుడు లోకం వైపు తిరుగుతున్నాము. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నేను కృపామయుడును, నేను కరుణామయుడును, అత్యధికమైన వాత్సల్యము గల వాడను. కాబట్టి మీరు నా వైపుకు తిరిగితే చెయ్యవలసిన కీడును చేయక మిమ్మల్ని సంతోషముతో ఆశీర్వాదముతో నేను నింపే దేవుడు అని ఆయన మాట్లాడుతున్నాడా. ఆయన ఎలాంటి వాడో, ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో, ఆయన దగ్గరికి ఏ విధముగా రావాలో ఈ యోవేలు గారు మాట్లాడుతున్నారు. బయలు ప్రవక్తలు ఆ బయలు దగ్గరికి వచ్చి వారు వస్త్రములు చింపుకొని కేకలు వేసి తన శరీరమును గాయపరుచుకున్నారు. కానీ దేవుడు ఆలకించలేదు, ఆ బయలుదేవత వరవైపు తిరగలేదు. కానీ మన దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ఏ విధముగా తిరగాలో నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఆ విధముగా ఉపవాసము ద్వారా తిరిగితే నేను మీ వైపుకు తిరిగి నా కరుణను మీకు చూపిస్తాను, నా ప్రేమను మీకు చూపిస్తాను, నా వాత్సల్యత మీకు నేను చూపిస్తాను. చెయ్యవలసిన కీడును చెయ్యక నా మనసును మార్చుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన వైపు తిరిగే సమయం వస్తుంది. ఆయన వైపుకు మనము తిరగాలి. ఇంతకాలం ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా మరి మాటి మాటికి దేవాది దేవుని దుఃఖపరుస్తూ, ఆయన మనసును గాయపరుస్తూ, ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మాట్లాడారో, ఆయనకి చిత్తముకు వ్యతిరేకంగా తిరిగారో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనస్పూర్వకంగా నీ శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మను ఉపవాసము ద్వారా ఆయన వైపుకు తిరిగితే ఆయన మన వైపుకు తిరిగే దేవుడు. హల్లెలూయా. మరి ఆయన వైపుకు తిరిగితే ఆయన ఏ విధముగా మనకు ధన్యతలతో నింపుతారో, ఏ విధముగా మనల్ని ఆయన చూస్తారయ్యానంటే ఆ కీర్తన ఆ యొక్క చూడండి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము. హల్లెలూయా. నువ్వు మనస్పూర్వకముగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలందరూ కూడా ఆయన వైపుకి తిరిగితే ఆయన నీకు మొట్టమొదటి కలుగజేసేది ఏమిటంటే సంపూర్ణ బలముతో నిన్ను నింపుతారు. ఈరోజు బలము లేక, శక్తి లేక మనం ఏం చేస్తూ ఉన్నామయ్యానంటే లోకంలో, పాపంలో మనం పడిపోతూ ఉన్నాం.
కానీ ఆయన అంటూ ఉన్నారు, నా తట్టు తిరిగిన ఎడల నేను మీకు ఏమి అనుగ్రహిస్తానయ్యానంటే సంపూర్ణమైన బలాన్ని అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అబ్రహాము గారు దేవుని వైపుకు తిరిగారో, శారా కూడా దేవుని వైపుకు తిరిగారో, కానీ వారి జీవితంలో ఒక లోటు అనేది ఉంది. దేవుడు అంటూ ఉన్నారు, మీకు పిల్లల్ని అనుగ్రహిస్తాను. కానీ వారి శక్తి మరి ఆ యొక్క సంవత్సరములు పెరిగే కొలది ఆ యొక్క శారీరక శక్తి వారికి పోతూ వస్తూ ఉంది. కానీ దేవుడు ఆ శారాను అబ్రహాము గారిని ఏ విధముగా ఆ యొక్క శక్తితో నింపారయ్యానంటే ఆది కాండము 18వ అధ్యాయము 12వ వచనం చూడండి తల్లి. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత చదువమ్మా. నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంది. దేవుడు వచ్చారు, దర్శించారు, మాట్లాడుతున్నారు, అమ్మా మీకు బిడ్డను అనుగ్రహిస్తాను, మీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానంటే సరే తనలో తాను నవ్వుకుంది. నా శరీరము మృతతుల్యం అయిపోయింది కదా, నాలో శక్తి లేదు, నాలో బలము లేదు, నా యజమానుడు చూస్తే 100 సంవత్సరాలు వచ్చేసాయి, ఏ విధముగా జరుగుతుందని తనలో తాను నవ్వుకున్నది. కానీ దేవుని వైపుకు ఆ అబ్రహాము శారా కుటుంబం అంతా తిరగడం వల్ల వారికి 100వ సంవత్సరంలో దేవాతి దేవుడు బలాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చక్కటి ఆ యొక్క ఇష్యాకును ఇవ్వడం జరిగింది తల్లి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. చప్పట్లు కొట్టి దేవాంతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే శారాకు బలము పోయిన వేళలో బలమును ఇచ్చారు, హన్నాకు ఆ శక్తి బలము పోయిన వేళలో మహాబలముతో మహాశక్తితో దేవాంతి దేవుడు నింపారు. హల్లెలూయా. గల కారణం ఏమిటి? సంపూర్ణముగా హన్న దేవుని వైపుకు తిరిగింది, ఉపవాసం ఉంటూ ఉంది, కన్నీరు కారుస్తుంది. అయ్యా నీవే నాకు శరణ్యము, నీవే నాకు దిక్కు అని చెప్పి ఆ యొక్క షీలోహు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది. హన్నాకి ఇచ్చింది మహాబలముతో దేవాతి దేవుడు నింపారు. హల్లెలూయా. మనము కాలేబుని చూస్తున్నట్లయితే కాలేబు అంటూ ఉన్నాడు, యెహోషువతో అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు నా వయసు 40 సంవత్సరంలో, నేను అరణ్యంలో నడిచినది 45 సంవత్సరంలో, ఇప్పుడు నాకు 85 సంవత్సరములే, కానీ నేను అదే శక్తి అదే బలముతో నేను ఉంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? కాలేబు నిండు మనసుతో నిండు హృదయముతో దేవాతి దేవుని వైపుకు తిరిగాడు. హల్లెలూయా. హెబ్రోనును స్వాస్యముగా పొందుకున్నాడు. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్ణ శక్తి పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో ఆయన వైపుకి తిరిగితే ఆయన నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి నాకు శక్తి లేదు, ప్రార్థన చేయడానికి నాకు బలం లేదు, నాకు ఆరోగ్యం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ఆయన వైపుకు తిరిగితే, ఆయన నీ వైపుకు తిరిగి మొట్టమొదట నీకు ఆయన బలాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం. యెహోవా నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గములో నన్ను నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. అంటే నువ్వు ఆయన వైపుకి తిరిగితే ఆయన బలాన్ని నీకు ఏమి చేస్తాడో తెలుసా? ఒక వస్త్రము వలె ఆయన నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. అంటే ఆ వస్త్రము వలె ధరింపజేసిన బలముతో దావీదు ఏమి చేశాడయ్యానంటే ఎలుగుబంటినే చంపివేశాడు, సింహమును చంపివేశాడు. అందరూ కూడా గొలియాతును చూసి భయపడుతుంటే ఈ బాలుడైన దావీదు వెళ్ళి ఒకే ఒక్క ఆ దెబ్బతో ఒడిసెలో ఆ యొక్క దెబ్బతో ఏమి చేశాడయ్యానంటే ఆ బలాఢ్యుడైన గొలియాతును చంపివేయగలిగాడు. గల కారణం ఏమిటంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని వైపు తిరగలేదు, వారి శక్తి వారి సామర్థ్యములు వారు చూసుకుంటూ ఉన్నారు. అందువల్ల ఆ యొక్క 30 రోజులు వెళ్తూ ఉన్నారు, మరలా వెనకకి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారు.
కానీ దేవుడు దావీదుకు బలమును ధరింపజేశాడు కాబట్టి దావీదు ఆయన వైపుకు తిరిగాడు కాబట్టి దేవుడు దావీదు వైపుకు తిరిగి దావీదుకు బలాన్ని అనుగ్రహించి ఆ గొలియాతును చంపగలిగే శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఆయన వైపుకు తిరిగితే నీకు శరీర శక్తి బలముతో పాటు ఆత్మీయ శక్తిని కూడా దేవాది దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ దగ్గరికి శ్రమలు వస్తూ ఉన్నాయే, సాతానుడు అగ్ని బాణములు వేస్తూ ఉన్నాడే, నీకు కన్నీరు రప్పిస్తూ ఉన్నాడే, నీకు శాంతి సమాధానం లేకుండా నీకు చేస్తూ ఉన్నాడే, ఆత్మీయంగా నిన్ను దిగజారుస్తూ ఉన్నాడే, ఆత్మీయ బలం లేకుండా నీకు చేస్తూ ఉన్నాడే, నీకు అపజయములు నీకే రప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసింది ఏమిటంటే ఆయన వైపుకు ఉపవాసము ద్వారా, కన్నీరు ద్వారా, మనసుపూర్వకంగా ఆయన వైపుకు తిరిగితే నీకు శరీర బలముతో పాటు ఆత్మీయ బలమును దేవాది దేవుడు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా మనకు వచ్చేది ఏమిటనంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. హల్లెలూయా. అంటే నీవు నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతాను, అప్పుడు నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను. ఏది పనికిరానియో, ఏవి పనికి వచ్చాయో, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నువ్వు కనుగొనే ఆలోచన శక్తిని నీకు నేను అనుగ్రహిస్తాను. అంతేకాదు నీ నోటిని నా నోటిగా నేను మార్చుకుంటానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన వైపుకు తిరగక నువ్వు ఏది చూసినా మంచిది అనుకుంటూ ఉన్నావు, ఏది చూసినా రమ్యమైనది అనుకుంటున్నావు, ఏది చూసినా నాకు అది ఉపయోగకరమైనది అనుకుంటూ ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత కొన్ని సంవత్సరం ప్రయాణమైన తర్వాత మోషే గారు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమనుకుంటూ ఉన్నారంటే ఆ దూడను తయారు చేసుకొని అది కూర్చుని లేచి తినడము, త్రాగడము, సుఖించడము వారు ఏమనుకుంటూ ఉన్నారంటే అది ఘనమైనదిగా ఎన్నుకున్నారు. గల కారణం ఏమిటయ్యానంటే వారికి ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో వారికి తెలియడం లేదు. అది ఐగుప్తు ఆశలే ఘనమైనది అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వైపుకు తిరిగితే అది ఏది నీచమైనదో, నీకు ఏది ఘనమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపరిశుద్ధమైనదో, ఏది విశ్వాసమో, ఏది అవిశ్వాసమో, ఏది చీకటో, ఏది వెలుగో అది నీకు కనబడుతుంది. ఆ జ్ఞానాన్ని దేవాతి దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజులో ప్రతిదీ కూడా మంచిదనుకుంటూ ఉన్నాం, ఈ లోకము మంచిదనుకుంటున్నాం, ఈ లోక ఆశలు మంచిదనుకుంటున్నాం. సరైన జ్ఞానము విశ్వాసంలో ఉండలేకపోవడానికి గల కారణం ఏమి చేయాలంటే ఆయన వైపుకు సరిగా మనము తిరగడం లేదు. కానీ అక్కడ జరిగింది ఏమిటి అనంటే దేవుని సన్నిధి వారి దగ్గర లేదు. ఇర్మియా గ్రంథములో మనము చూసినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నిన్ను తిరిగి రప్పింతును. హల్లెలూయా. రెండవదిగా నీకు వచ్చే దేవుడు ధన్యత ఏమిటి? ఆయన తట్టు తిరిగితే ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి నీకు తోడుగా ఉంటే జీవితాంతం ఎంతో గర్వంగా నువ్వు ఫీల్ అవుతావు. నా భర్త నాతో ఉన్నాడు, నా పిల్లలు నన్ను బాగా చూస్తున్నారు, నా రక్త సంబంధులు నన్ను బాగా ఆదరిస్తున్నారని ఎంతో గర్వంగా చెప్పుకుంటావు. కానీ ఆయన వైపుకి తిరిగితే దేవుడు అంటూ ఉన్నాడు, రెండవదిగా నా సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాను. హల్లెలూయా. నా సన్నిధిని నేను నీకు తోడుగా ఉంచుతాను. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిని కోల్పోవడానికి ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో వారికి అర్థం కావడం లేదు. గల కారణముగా మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో ఉంటేనే, నీ సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో ఉంటేనే నేను ముందుకు అడుగు వేస్తాను. నీ సన్నిధి రాకపోతే నేను ముందుకు నిన్ను వెళ్ళనయ్యా. ఈరోజు ఆయన వైపుకు తిరిగితే ఆయన సన్నిధి నీతోనూ, నీ బిడ్డలతోనూ, నీ ఆత్మీయ జీవితంతోనూ ఆయన సన్నిధి ఉండే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, నీ నోటిని నేను వాడుకుంటాను, నిన్ను నేను వాడుకుంటాను. ఇగో నీ నోటిని నా బోరగా నేను వాడుకుంటాను. అంటే నువ్వు ఇంకా ఆ పలికి మాలిన మాటలు నువ్వు మాట్లాడవు. ఇంకా
ఆ దుర్భాషలు నువ్వు మాట్లాడవు, ఇంకా ఆ కపటమైన మాటలు నువ్వు మాట్లాడవు. ఆయన వైపుకు తిరిగితే ఆయన నీ నోటిని ముడతాడు, అప్పుడు ఘనమైన మాటలు నీలోంచి వస్తాయని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఆయన వైపుకు తిరిగి చూడు, ఆయన సన్నిధి వైపుకు తిరిగి చూడు. ఆయన నిన్ను వాడుకుంటారు, నీ నోటిలో జీవమును పెడతారు. ఆయన అయ్యా మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు, ఆ పొదలోంచి అంటూ ఉన్నారు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నాయకుడిగా నేను చేస్తానంటే మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నిన్ను నోటి మాంద్యము గలవాటను. 4వ అధ్యాయము 10వ వచనం, నిర్గమకాండము 4వ అధ్యాయము. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పాడు. 12వ వచనం చదువు తల్లి. కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా అంటూ ఉన్నాడు మోషే, అంటూ ఉన్నాడు, అయ్యా నేను మాట్లాడలేను ఫరో దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం నాకు లేదయ్యా, నిన్ను నోటి మాంద్యము కలవాడను, నాలుక మాంద్యము కలవాడను, నేను స్పష్టంగా నేను మాట్లాడలేనయ్యానంటే ఆ యొక్క మోషేతో దేవుడు అంటూ ఉన్నారు, నీవు నా వైపుకు తిరుగు, అప్పుడు నీ నోటిని నేను ముడతాను, నువ్వు ఏది మాట్లాడో ఆ క్షణంలోనే నీకు నేను తెలియజేస్తాను. హల్లెలూయా. ఈరోజు ఆయన వైపుకు నువ్వు తిరిగితే నీ నోటిని ఆయన వాడుకునే దేవుడు తల్లి. అంతేకాదు ఇర్మియాతో దేవుడు అంటున్నారు, ఇర్మియా నిన్ను తల్లి గర్భములో నేను నిన్ను రూపించుకున్నాను. ఇర్మియా అంటూ ఉన్నాడు, ఇదిగో నేను బాలుడను, ఏ విధముగా నేను సువార్త చేస్తాను, ఏ విధముగా నీ వాక్కును ప్రచురం చేస్తాను, ఏ విధముగా నేను పరిచర్య చేస్తానంటే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు బాలుడు అయినా పర్వాలేదు, నీ నోటిని నేను ముడతానంటూ ఉన్నారు. హల్లెలూయా. నీ నోటిని నేను బాగు చేస్తాను, నీ నోటిలో నా వాక్కును ఉంచుతాను, నీ నోటిలో నా జీవాన్ని ఉంచుతాను, నీ నోటిలో నా యొక్క జీవపు గల మాటలు ఉంచుతాను అని చెప్పి ఇర్మియాతో దేవాంత దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. యాషయ్య గారితో దేవుడు అంటూ ఉన్నారు, ఎవరు వెళ్తారో నైస్రాయేలు ప్రజల దగ్గరికి, ఎవరు వెళ్తారో అని మాట్లాడితే మొదట అంటూ ఉన్నాడు, నేను వెళ్ళనయ్యా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆకాశము నుంచి ఒక అగ్ని వచ్చి ఆ యొక్క యాషయ్య గారి నోటిని కాల్చింది, కారు నిప్పుతో ఆ నోటిని కాల్చింది. వెంటనే యెషయా అంటూ ఉన్నాడు, ఇదిగో నా అంతరంగంలో పాపము పోయింది, నా నోటిలో పాపము పోయింది, నా పెదవుల్లో పాపం అంతా పోయిందయ్యా, ఇప్పుడు నేను నీ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను అని చెప్పి లేవడం జరిగింది. హల్లెలూయా. అంటే ఆయన వైపుకు నువ్వు తిరిగితే ఆయన సన్నిధి నీతో ఉండి నువ్వు ఏది మాట్లాడాలో, ఏ సమయానికి ఏది బోధించాలో, ఏ వాక్యము ద్వారా నేను బలపరచాలో, ఏ వాక్యము ద్వారా నేను స్థిరపరచాలో, నీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలో, నీ సంఘ సభ్యులతో మాట్లాడాలో, అది ప్రతిదీ కూడా నీ నోటిని ఆయన బోరగా ఉంచుకునే దేవుడు. హల్లెలూయా. సంఘములో అనేక మంది బిడ్డల నోటిని తట్టాడు. ఉపవాస కూటాలు దేవాది దేవుడు ప్రతి ఒక్క ఆ నోటిని తట్టడము జరిగింది తల్లి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అటు ఆ విధంగా నేను వాడుకునే దేవుడు ఆయన. అప్పటి వరకు లోకపు మాటలు మాట్లాడావు, అప్పటి వరకు లోకము యొక్క ఆ యొక్క నడతల ప్రకారంగా నడిచావు, కానీ దేవుని వైపుకి తిరిగితే, దేవుని వైపు ఆ యొక్క మనస్పూర్వకంగా ఆయన వైపుకి తిరిగితే మోషేను వాడుకున్నట్లు నేను వాడుకుంటాడు, ఇర్మియాను వాడుకున్నట్లు నేను వాడుకుంటాడు, యెషయాను వాడుకున్నట్లు నీ నోటిని ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన వైపుకు తిరుగుతావా? ఆయన వైపుకు తిరుగుతావా తల్లి? ఆయన నిన్ను ఒక నాయకుడిగా చూద్దాం అనుకుంటూ ఉన్నాడు, నీ కుటుంబంలో నడిపించేవాడుగా ఆయన నిన్ను తయారు చేద్దాం అనుకుంటూ ఉన్నాడు తల్లి. 26వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు
ప్రార్థన చేయడం చేత కాదు, నీకు కన్నీరు కార్చడం చేత కాదు, ఏ విధముగా ప్రార్థన చేయడం చేత కాదు. కాబట్టి ఆయన వైపుకి నీవు తిరిగితే నీ నోటిని ఆయన ముడతాడు. ఏ విధముగా తెలుసా? ఉచ్చరింప సఖ్యము కానీ ఆ బలమైన వాక్యములతో నింపి, ఆ బలమైన వాక్యములతో దేవాది దేవునికి ప్రార్థన చేసే విధముగా నిన్ను తయారు చేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఆయన వైపుకి తిరిగితే ఆయన వాక్యాన్ని బోధించడమే కాదు, నశించిపోతున్న ఆత్మల కోసము నీకు ప్రార్థన చేయడము, విలాపించడము, నీకు ఉపవాసం ఉండడము, జాగారములు చేయడము చేత కాదు. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, నా ఆత్మ మీలోనికి పంపించి ఆ శక్తి, ఆ బలముతో, ఆ ఆత్మతో ఉచ్చరింప సఖ్యము కానీ పదాములతో నేను ప్రార్థన చేసేవారుగా నేను తయారు చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది అన్య భాషలు మాట్లాడడానికి గల కారణం, అనేక మంది అన్య భాషలతో ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన వైపుకు సంపూర్తిగా తిరిగారు వారు. తన ప్రాణమును, తన దేహమును, తన ఆత్మను చింపుకొని యేసయ్య పాదముల దగ్గరికి పెట్టి సంపూర్తిగా వారు తిరిగారు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకొని వారు విలాపించడం జరుగుతుంది. హల్లెలూయా. వారు ప్రార్థించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇంకా నీ ప్రమేయం ఏమీ ఉండదు. ఆయన ఆత్మ నీలోనికి వచ్చిందంటే ఆయన నీకు ఏ విధముగా ప్రార్థన చేయాలో, ఆయన ఏ విధంగా సహాయము చేయాలో ఆయన ఆ విధంగా సహాయం చేస్తూ ఆయన నీకు ప్రార్థన, నీ పక్షాన ఉండి ఆయన ప్రార్థన చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము చేయాలి. కొంతమంది చేస్తూ ఉన్నారు, కొంతమంది చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే వారు సంపూర్తిగా దేవుని వైపు తిరగడం లేదు. ఇంకా ఐగుప్తు అంటూ ఉన్నారు, ఇంకా మా నాన్న, మా బాబు, మా తాత అంటూ ఉన్నారు, అన్ని ఆచారాలు అంటూ ఉన్నారు. ఆయన వైపుకి తిరిగితే ఆయన మొట్టమొదటగా ఆయన ఏమి చేస్తారో తెలుసా? నిన్ను బలముతో నింపే దేవుడు. శారీరక బలమే కాదు, ఆత్మీయ బలముతో నింపే దేవుడు. రెండవదిగా ఆయన వైపుకి తిరిగితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచే దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఏది రమ్యమో, ఏది అరమ్యము కానిదో, ఏది విశ్వాసమో, ఏది అవిశ్వాసమో, ఏది వెలుగో, ఏది వెలుగు కాదో నువ్వు గుర్తిస్తావు. గుర్తించిన తర్వాత ఆయన నీ నోటిని వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఏ విధముగా నువ్వు వాక్యాన్ని బోధించాలో, ఏ ఆత్మకు ఏ ఆహారం అవసరమో, ఏ ఆత్మకు ఏ ప్రార్థన అవసరమో దేవాంతి దేవుడు నేను నిలబెట్టుకొని నేను వాడుకునే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, మూడవదిగా ఆయన నిన్ను కృపతో నింపే దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 16వ వచనం చదవండి తల్లి. యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. హల్లెలూయా. అంటే నువ్వు ఆయన వైపుకి తిరిగితే మూడవదిగా ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన కృప నీ బిడ్డల మీద ఉంటుంది, ఆయన కృప నీ భర్త మీద ఉంటుంది, ఆయన కృప నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నావో, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఏ పొలము పనులు చేస్తూ ఉన్నావో, ఏ వ్యవసాయం చేస్తున్నావో, ప్రతి దాని మీద కూడా ఆయన కృపను నింపే దేవుడు. హల్లెలూయా. ఆయన వైపుకి తిరిగితే మొట్టమొదట నేను బలముతో నింపే దేవుడు, రెండవదిగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచే దేవుడు, మూడవదిగా ఆయన కృపతో నిన్ను నింపే దేవుడు. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. నోవాహు కోసం ఆయన మాట్లాడుతూ యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే ఎవరు కృప పొందారయ్యానంటే నోవాహు కృప పొందాడు. అక్కడ ప్రజలందరూ కూడా దేవుని వైపుకు తిరగలేదు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము కొలిది వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ నోవాహు కుటుంబము ఒక్కటే దేవుని వైపుకు తిరిగారు. హల్లెలూయా. అందువల్ల ఏమి జరిగిందయ్యానంటే నోవాహు వంశము, నోవాహు కుటుంబము దేవుని కృప భద్రపరిచింది. హల్లెలూయా. జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయారు, కానీ నోవాహు కుటుంబము మాత్రమే రక్షింపబడింది. మూడవదిగా ఆయన వైపుకి తిరిగితే ఆయన కృప నిన్ను వెంటాడుతుంది, ఆయన కృపతో నిన్ను ఆవరించే దేవుడు. అగ్నిగంధకములన్నీ కురుస్తూ ఉన్నాయి, కానీ లోతు కుటుంబం ఒక్కడే రక్షింపబడింది. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? ఆ యొక్క లోతు మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం 19వ వచనం చూడండి తల్లి, ఎంత స్పష్టంగా లోతు మాట్లాడుతున్నారో అక్కడ.
ఆదికాండము 19:19 ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అగ్నిగంధములు కురుస్తున్న వేళ, ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం అయిపోతున్న వేళ లోతు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నీ కటాక్షం నా మీద ఉన్నది, నీ కృప నా మీద ఉన్నది. ఆ కృప ఎంతో ఉన్నతమైనదయ్యా, ఆ కృప వల్ల నన్ను నీవు రక్షించావు అని ఎంతగానో కొనియాడుతున్నాడు తల్లి. ఆయన కృప నీకు కావాలి అని అంటే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను రక్షించాలంటే, నీ ఆరోగ్యంగా నిన్ను తీర్చిదిద్దాలనంటే, ఆయుష్కాలము నీకు ఇవ్వాలనంటే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఆశీర్వాదము పొందుకోవాలనంటే ఆయన వైపుకు మనస్పూర్వకముగా నువ్వు తిరగాలి. దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఆ మనస్పూర్వకముగా ఆయన వైపుకు తిరిగితే ఆయన కృప నిన్ను ఆవరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు గారు ఏమంటూ ఉన్నారయ్యా అంటే, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, అయ్యా నీ కృప నా కన్నుల ఎదుట నేను నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. అంటే ఆయన కృప నీతో ఉంటే నువ్వు సత్యమును అనుసరించి నువ్వు నడుస్తావు. హల్లెలూయా. ఆయన కృప నేనేమి చేస్తున్నావు తెలుసా? అటు ఇటు నిన్ను చూడనివ్వదు, వెనకకు తట్టు చూడనివ్వదు. నిన్ను ఆయన కృప ఏమి చేస్తున్నారు? స్థిరమైన అసత్యమైన మార్గములోనికి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆయన కృప నీకు కావాలా తల్లి? ఈరోజు ఆయన కృప నీకు కావాలనంటే నువ్వు చేయవలసింది ధనధాన్యాలు కాదు, లేదా రకరకములైన వస్తువులు కాదు. ఆయనకి ఇవ్వవలసింది నీ హృదయాన్నే ఇచ్చి చూడు, ఆయన వైపుకు తిరిగి చూడు. ఆయన కృపతో నిన్ను భద్రపరిచే దేవుడు తల్లి. 4వదిగా చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనం. 69వ అధ్యాయము 16వ వచనం చదవండి తల్లి. యెహోవా నీ కృప ఉత్తమ తత్వమును బట్టి నాకుత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. హల్లెలూయా. 4వది ఏమిటో తెలుసా? ఆయన వాత్సల్యముతో నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను 4వదిగా ఆయన తట్టు నీవు తిరిగితే ఆయన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఈ లోకము మనుషులు ప్రేమించినట్లు ఆయన కాదు. ఆయన ప్రేమ ఉన్నది. ఆయన సత్యమైన ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమతో నిన్ను నీ కుటుంబాన్ని నింపే దేవుడు తల్లి. ఈరోజు చివరిగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటూ ఉన్నారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. నా తట్టు తిరిగితే, నా తట్టు తిరిగిన కుటుంబమునకు, నా తట్టు తిరిగిన ప్రజలకు, నా తట్టు తిరిగిన ఆత్మకు నేను ఏమి చేస్తాను? చివరిగా అంటే నా ప్రేమతో వారిని నేను ప్రేమించడం మొదలు పెడతాను. హల్లెలూయా. ఈరోజు అనేకమైన ప్రేమలు చూసి నువ్వు మోసపోయి ఉంటావు. ఈరోజు నీ భర్త నిన్ను ఆ యొక్క మోసం చేసి ఉంటాడు, నీ రక్త సంబంధులు నిన్ను మోసం చేసి ఉంటారు. ఓ యవనస్తురాలా రకరకాలను నమ్ముకుంటూ ఉన్నావేమో, కానీ దేవుని వైపుకి తిరిగితే దేవుని ప్రేమతో నింపే దేవుడు. హల్లెలూయా. యోహాను గారు రాసిన ఆ సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చూడండి తల్లి. యేసు మార్త ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను చాలు తల్లి. ఆయన స్పష్టముగా ఆయన మాట్లాడుతున్నారు. నేను ఒకరిని ప్రేమించాను, లాజరును, మార్తను, మరియ కుటుంబాన్ని నేను ప్రేమించాను. గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు ఆ యొక్క బేతనియా గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబము అంటే ఆ మార్త, మరియ వారు ఏమి చేశారంటే దేవాది దేవుని ఇంటిలోనికి ఆహ్వానించారు, చేర్చుకున్నారు. నన్ను ప్రేమించారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. మొట్టమొదట మార్త విస్తారమైన పనులను ప్రేమించింది. దేవుడు అంటూ ఉన్నారు, మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నావు, ఈ లోకము వైపు తిరుగుతున్నావు, కానీ ఇదిగో ఉత్తమమైనది మరియ ఎన్నుకున్నది, ఆ మరియ నన్ను ప్రేమిస్తుంది. నువ్వు కూడా నన్ను ఆ విధముగా ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమించే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ప్రేమించడం వల్ల నీకు వచ్చే ధన్యత చివరిగా ఏమిటో తెలుసా? ఆ చనిపోయిన లాజరును దేవాది దేవుడు బ్రతికించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలోని యవనస్తులు చనిపోయారా? ఆత్మీయంగా చనిపోయారా? ఆ పాపంలోనికి వెళ్ళిపోయారా? ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారా? ఆ లోకంలో జీవిస్తూ ఉన్నారా? నీవు ఆయన వైపుకు తిరిగి హృదయమును చించుకొని కన్నీరు విరుస్తూ దుఃఖిస్తూ మనస్పూర్వకంగా ఉపవాసమును నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను ప్రేమించడమే కాదు, నీ బిడ్డలను కూడా ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. లాజరు చనిపోయింది, 3 దినాలు అవుతూ ఉన్నాయి. కానీ దేవాతి దేవుడు సమాధి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, ఓ లాజరు నీవు బయటికి రా. ఎందుకు అంత దేవాతి దేవుడు ప్రేమను చూపించాడంటే, మొదట మార్తా మరియా దేవుని వైపుకు తిరిగారు, దేవునిని ప్రేమించడం మొదలుపెట్టారు. చనిపోయిన లాజరును దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీవు దేవుని ఒక తల్లి, ఒక తండ్రిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు నిజముగా ఆయన వైపుకు తిరిగితే, నువ్వు నిజముగా నువ్వు దుఃఖిస్తూ ఉంటే, నువ్వు నిజముగా ఉపవాసం ఉండి నీ హృదయమును చింపుకొని నీ యొక్క సమస్తము ఆయన పాదముల దగ్గర పెడితే, నువ్వు కన్నీరు కారుస్తున్నావే నీ బిడ్డల కోసమో, నువ్వు వేదన చెందుతున్నావు నీ బిడ్డల కోసమో, ఎవరికి చెప్పుకోలేకుండా మందసమ దగ్గరకు వచ్చి నువ్వు విలపిస్తున్నావే, నువ్వు సంపూర్తిగా ఆయన వైపుకు తిరిగితే చనిపోయిన బిడ్డలను ఆత్మీయంగా దేవాతి దేవుడు లేవనెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, లాజరు ఎక్కడ ఉన్నాడో చూసినట్లయితే 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. తల్లి, లాజరు ఎక్కడ ఉన్నాడు? చనిపోయిన లాజరు బ్రతికిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడడానికి వచ్చారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రేమిస్తే, నువ్వు నిజముగా ఆయనను ప్రేమిస్తే, నువ్వు నిజముగా మనస్ఫూర్తిగా ఆయన వైపుకు తిరిగితే దేవాతి దేవుడు నీ బిడ్డలను బ్రతికించడమే కదా, ఆత్మీయంగా ఆయన సన్నిధానములోనికి నడిపించే దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డలు అక్కడక్కడ తిరుగుతున్నారు, ఆ చెట్టు కింద, ఆ పొట్ట కింద, ఆ చీకటిలో తిరుగుతున్నారే. అటువంటి స్థితిలో నుంచి దేవాతి దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తిరిగితే, మొదట నువ్వు తల్లి తండ్రిగా నువ్వు తిరిగితే దేవాతి దేవుడు నీ బిడ్డలు చేయబట్టుకొని బలిపీఠమ్మ దగ్గరికి వచ్చి దేవాతి దేవుడు నిలబెట్టే దేవుడు. ఈరోజు మనము తిరుగుతున్నామా? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుతాను. చివరి సమయంలో ఆ కలువల శిలువలో ఆ దొంగ యేసయ్య వైపుకు తిరిగాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నాతో పాటు నీవు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఆయన వైపుకి తిరిగేది నీకు పరదేశిస్తాడు. ఆయన వైపుకి తిరిగితే నిన్ను జీవింపచేస్తాడు. ఆయన వైపుకి తిరిగితే నీ మందసమ్మ దగ్గర నిలబెడతాడు. అంతేకాదు, ఆయన వైపుకి నువ్వు మనస్ఫూర్తిగా తిరిగితే ఆయన నీకు పరదేశి పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీరు నా వైపుకి తిరిగితే నేను మీ వైపుకు తిరిగే దేవుడను. తిరిగితే నీకు కలిగే ధన్యత ఏమిటి అనంటే, ఆయన మొదట బలముతో నింపే దేవుడు, రెండవదిగా ఆయన సన్నిధిని తోడుగా నీకు ఇచ్చే దేవుడు, నీ నోటిని ఆయన నింపే దేవుడు, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపే దేవుడు, మూడవదిగా ఆయన కృపతో నిన్ను నింపే దేవుడు, నాలుగవదిగా ఏమిటి అనంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. ఈ లోకంలోనే కాదు ఆ ప్రేమ, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ప్రేమతో ఆయన నిన్ను నింపే దేవుడు. ఈరోజు ఆయన వైపుకి తిరుగుతావా? ఆయన వైపుకి తిరుగుతావా? ఒక తీర్మానం తీసుకో. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వైపుకి నేను తిరుగుతానయ్యా. ఈ లోకము వైపుకి తిరగను, ఈ లోక మనుషుల వైపుకి తిరగను. నన్ను నువ్వు సృజించావు కాబట్టి, నన్ను ఈ భూమి మీదకు పంపించావు కాబట్టి, నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి నీ వైపుకు మాత్రమే నేను తిరుగుతాను ప్రభా. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. ఆయన వాగ్దానంతో కూడిన వాక్యాన్ని ఈ యొక్క నవంబరు నెల 1వ తేదీన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. నేను కృపామయ గల దేవుడను, నేను కరుణామయ గల దేవుడను, నేను వాత్సల్యము గల దేవుడను.
నీకు చేయవలసిన కీడును చేయక నిన్ను బలముతో నింపుతాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను, నా కృపతో నేను నింపుతాను, ఆ యొక్క శాశ్వతమైన ప్రేమతో నేను నింపుతానని వాగ్దానంతో కూడిన వాక్యాన్ని నీ ముందు పెట్టాడు తల్లి. ఆయన వైపుకు తిరుగుతావా? ఓ సహోదరి సహోదరుడా, ఇంతకాలము మనుషుల వైపుకు నువ్వు తిరిగేవమో, ఇంతకాలము నీ రక్త సంబంధుల వైపుకు నువ్వు తిరిగేవమో, కానీ నీ జీవితంలో జరిగేది అన్యాయమే, నీ జీవితంలో జరిగేది ఓటములే, నీ జీవితంలో జరిగేది శాంతి సమాధానముల రోజులే. కానీ దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో అరుణోదయ కూటమి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపుకు తిరిగితే దుఃఖిస్తూ వేదన చెందుతూ నువ్వు రొమ్ము కొట్టుకుంటూ హృదయపూర్వకముగా నువ్వు ఆయన వైపుకు తిరిగితే ఆయన అంటూ ఉన్నాడు, నీకు శక్తి లేదా, నీకు బలము లేదా, నువ్వు ప్రతి విషయంలో ఓడిపోతూ ఉన్నావా, ఇదిగో నా బలముతో నేను నింపుతానని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. అది శారీరక బలము కావచ్చు, ఆత్మ సంబంధమైన బలము కావచ్చు, అది ఏ బలమైనా సరే ఆయన దగ్గర ఉన్నది తల్లి. అటువంటి బలముతో ఆయన నింపే దేవుడు తల్లి. ఆయన సన్నిధిని కోల్పోయి నువ్వు తిరుగుతున్నావేమో తప్పిపోయిన కుమారుడు వలె ఆయన వైపుకు తిరిగితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు తల్లి. ఆయన నోటిని ముడతానని మాట్లాడుతున్నాడు. మోషే నోటిని ఏ విధంగా ముట్టాడో, ఇర్మియా నోటిని ఏ విధంగా ముట్టాడో, యెషయా నోటిని ఏ విధంగా ముట్టాడో, బొరగా వాడుకున్నాడో, రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ ఆ ప్రార్థన నీకు నేర్పుతానని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఆత్మనిస్తాను, శక్తినిస్తాను, బలమునిస్తాను, దినదినము కూడా ఆ పరిశుద్ధాత్మతో నింపి ఏ విధముగా నిన్ను మొరపెట్టాలో ఉచ్చరింప సఖ్యము కానీ ఆ యుక్తగల ప్రార్థనతో ఆయన నింపుతానని నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మను పొందుకుంటావా? ఆ ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడడం జరిగింది తల్లి. ఆయన వైపుకు తిరిగి చూడు, ఆయన వైపుకు సంపూర్తిగా తిరిగి చూడు. సర్వము నీవే ప్రభు అని చెప్పి ఆయన వైపుకు తిరిగి చూడు. ఆయన కృపతో నేను నింపే దేవుడు, ఆయన దయతో నేను నింపే దేవుడు, ఆయన ప్రేమతో ఆయనని నింపే దేవుడు తల్లి. ఈరోజు అంత్యకాల దినంలో మనం ఉంటూ ఉన్నాం. అగ్ని కందకములు కొరవబోతూ ఉన్నాయి. అటువంటి శ్రమలలో ఆయన కృప నీకు తోడుగా ఉండి ఒక నోవాహు కుటుంబం వలె, ఒక లోతు కుటుంబం వలె ఆయనను రక్షించే దేవుడు తల్లి. ఆయన వైపుకు తిరిగి చూడు, ఆయన సన్నిధి వైపుకు తిరిగి చూడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు తల్లి. ఈ లోక ప్రేమ కాదు ఆయన చూపించేది, ఆయన శాశ్వతమైన ప్రేమ. ఆయన నీకోసం ప్రాణము పెట్టిన ప్రేమ, అది కలువరి శిలువలో నీకోసం ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన అటువంటి ప్రాణము పెట్టిన ప్రేమతో, ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన నీతో ప్రేమిస్తానని నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన కలువరి శిలువ వైపు తిరుగుతావా? ఆయన రక్తము వైపుకు తిరుగుతావా? ఆయన వాక్యము వైపుకు తిరుగుతావా? ఆయన మందసము వైపుకు తిరుగుతావా? తిరిగితే ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ వైపుకు తిరిగి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు చనిపోయావా? శారీరకంగా నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తూ ఉంది. ఆయన ప్రేమ నిన్ను సజీవులుగా ఉంచుతుంది. ఆయన ప్రేమ నీకు శక్తిని ఇస్తుంది. ఆయన ప్రేమ నీకు బలముని ఇస్తుంది. ఆయన ప్రేమ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పోయిన సంతోషంతో నిలబెడుతుంది తల్లి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు తల్లి. ఆయన వైపుకు తిరుగు. ఒక తీర్మానము తీసుకో. నవంబర్ 1వ తేదీన పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఒక తీర్మానము తీసుకొని ఆయన వైపుకు తిరుగుతానని ఒక వాగ్దానం చేయి. ఆయనతో ఒక నిబంధన చెయ్యి తల్లి. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు.